వ్యవసాయం మన సమాజానికి పునాది. ఇది పాఠశాల నుంచి జీవితంపై గొప్ప ఉపాధి సాధనమని చెప్పవచ్చు. వ్యవసాయం మన ఆరోగ్యకరమైన జీవన విధానానికి మూలం. ఎందుకంటే ఇది మనకు ఆహారాన్ని, వస్త్రాన్ని, ఇతర మౌలిక అవసరాలను అందిస్తుంది. వ్యవసాయం గొప్పదనాన్ని వివరించే కొన్ని అంశాలు. ఆహార ఉత్పత్తి. మనకు అవసరమైన అన్నం, కూరగాయలు, పండ్లు, గింజలు వంటి పంటలన్నీ వ్యవసాయం ద్వారానే వస్తాయి. ఆర్థిక అభివృద్ధి. వ్యవసాయం అనేక కుటుంబాలకు ఉపాధిని అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. ఇది దేశంలోని సమృద్ధికి దోహదపడుతుంది. ప్రకృతి పరిరక్షణ. సేంద్రియ వ్యవసాయ విధానాలు మట్టి నాణ్యతను పెంపొందిస్తాయి. అలాగే చెట్లు, పంటలు భూమిని నైరుతి గాలుల నుంచి కాపాడటానికి సహకరిస్తాయి. సాంస్కృతిక ప్రాధాన్యత. భారతదేశంలో వ్యవసాయం కేవలం జీవనాధారం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతిలోనూ భాగం. పండుగలు, సంస్కారాలు వ్యవసాయం చుట్టూనే తిరుగుతాయి. ఆత్మనిర్భరత. వ్యవసాయం మనకు స్వయం సమృద్ధిని అందిస్తుంది. దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం ద్వారా మన దేశం బలపడుతుంది. ఇటు పాత పద్ధతుల నుంచి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వరకు వ్యవసాయం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇది కేవలం ఒక వృత్తి కాదు, భూమి పట్ల ప్రేమను, జాగ్రత్తను మరియు సమాజ సేవను తెలిపే గొప్ప మార్గం. వ్యవసాయం గొప్పదనంపై విస్తృతంగా వివరించగలిగేది. వ్యవసాయం అనేది మన సమాజానికి మూలస్తంభం. ఇది కేవలం ఆహారం ఉత్పత్తి చేసే వ్యవస్థ మాత్రమే కాదు, ఇది మన సమాజానికి ఆర్థిక, సాంస్కృతిక, ప్రకృతి, సామాజిక అభివృద్ధికి బలం చేకూరుస్తుంది. ఆర్థిక అభివృద్ధి పునాది. వ్యవసాయం ద్వారా అనేక మంది రైతులకు ఉపాధి లభిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో జీవిత నిర్వాహానికి ప్రధాన ఆధారం. వ్యవసాయం దేశానికి ఆర్థిక సమృద్ధి కలిగించి రుణభారాన్ని తగ్గిస్తుంది. వ్యవసాయ రంగం ఆధారంగా పౌల్ట్రీ, డైరీ, హార్టికల్చర్ వంటి అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఆహార భద్రత. వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పౌష్టికాహారం అందిస్తుంది. ఉత్పత్తిలో నాణ్యత పెంపుదల. పంటల మొక్కజొన్న సాంకేతికతతో ప్రపంచ జనాభాకు తగినంత ఆహారాన్ని అందించగలగడం రైతుల గొప్పతనం. ప్రకృతితో అనుబంధం. వ్యవసాయం ప్రకృతిని ప్రేమించే క్రమాన్ని నేర్పుతుంది. సేంద్రియ వ్యవసాయం మట్టిలోని జీవాల సంరక్షణ, నీటి వనరుల సంరక్షణ, కార్బన్ చక్రాన్ని సమతుల్యం చేస్తుంది. ప్రకృతిలో ఉన్న సైక్లింగ్ వ్యవస్థల భాగస్వామ్యాన్ని గుర్తించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. సాంస్కృతిక భావన. భారతదేశంలో వ్యవసాయం కేవలం జీవనోపాధి కాదు, జీవన విధానం. పంటలు, పండుగలు, వర్షాకాలం, పంట చేతికిరాక మరెన్నో సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. వ్యవసాయ క్షేత్రం చుట్టూ కూచిపోయిన కవిత్వాలు, పాటలు, కథలు మన సంస్కృతికి ఆభరణంగా ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. నేడు వ్యవసాయం శాస్త్రానికి అనుసంధానం కావడంతో పంటల దిగుబడిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ, స్మార్ట్ ఫార్మింగ్ వంటి ఆధునిక సాంకేతికత రైతులకు సహాయపడుతోంది. సామాజిక బాధ్యత. వ్యవసాయం ప్రజల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. రైతు, వినియోగదారు మధ్య అవగాహన పెంచుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల సమైక్యతను పెంచి సమగ్రతకు దోహదపడుతుంది. సందేశం. వ్యవసాయం మన దేశానికి శక్తి, మన భూమికి ప్రాణం, మరియు మన సమాజానికి ఆశ. ఇది ఒక తరం నుంచి మరొక తరానికి పంపబడే జీవన విధానం. ఇది మన సంస్కృతిలో రక్తంగా ప్రవహిస్తూ సమాజానికి ఆశాజ్యోతిలా నిలుస్తుంది. రైతే రాజు అని మనం గర్వంగా అనగలుగుతున్నాం. వ్యవసాయం సమాజానికి ప్రాణాధారం. వ్యవసాయం మన ఆహార భద్రతకు మూలాధారం మాత్రమే కాదు, అది భూమి, నీరు, గాలి వంటి ప్రకృతి వనరుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాచీన కాలం నుండి నేటి వరకు వ్యవసాయం మన సంస్కృతి, జీవన విధానంలో ముఖ్యమైన భాగం. ఇది సమాజానికి ఎంతో గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది. వ్యవసాయం గొప్పదనం గురించి మరింత లోతుగా. సంపద సృష్టి. వ్యవసాయం పటిష్టమైన ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. ఇది వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా నేరుగా మరియు అనుబంధ రంగాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తుంది. నేరుగా రైతులు, పల్లెటూరి ప్రజలు మాత్రమే కాదు, పరిశ్రమలు కూడా వ్యవసాయ ఆధారంగా కొనసాగుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బయోఇంధన పరిశ్రమలు. 2. ఉపాధి అవకాశాలు. వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలకు ఉపాధిని అందిస్తున్న రంగం. ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్యతను కల్పించగలదు. ఆర్థిక రంగాలలో వ్యవసాయం కీలక పాత్ర పోషించడం ద్వారా దేశానికి శ్రేయస్సు చేకూరుస్తుంది. 3. పర్యావరణ పరిరక్షణ. సేంద్రియ వ్యవసాయం. ఇది ప్రకృతికి మిత్రంగా ఉంటుంది, నేల నాణ్యతను పెంపొందిస్తుంది, రసాయనాల వినియోగం తగ్గిస్తుంది. అటవీ వ్యవసాయం, ఆగ్రోఫారెస్ట్రీ.
వ్యవసాయం మరియు చెట్ల పెంపకం కలిసి పనిచేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షించగలిగే మార్గం. వ్యవసాయపు మౌలిక వనరుల పునరుత్పత్తిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. 4. సాంకేతికత సమన్వయం. స్మార్ట్ వ్యవసాయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, డేటా అనాలిటిక్స్, డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతికత ద్వారా వ్యవసాయం మెరుగుపడుతోంది. నీటి సంరక్షణకు డ్రిప్ ఇరిగేషన్, పంటల ఉత్పత్తి నియంత్రణకు సెన్సర్లు వంటి పద్ధతులు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి. హైబ్రిడ్ పంటలు. కొత్త పద్ధతుల్లో ఎక్కువ దిగుబడి కోసం హైబ్రిడ్ విత్తనాల వినియోగం. 5. సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యత. భారతదేశంలో వ్యవసాయం పండుగలతో, జీవనశైలితో అణకూడి ఉంటుంది. సంక్రాంతి, పద్మకళ్యాణం వంటి పండుగలు వ్యవసాయ సంబంధ పండుగలు. రైతులు సమాజానికి పునాదిరాళ్లుగా నిలుస్తారు. 6. స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్. వ్యవసాయం ఆహార భద్రతలో దేశాన్ని స్వయం సమృద్ధిగా చేస్తుంది. నాడు ఆహార కొరతతో ఉన్న భారత్ నేడు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన దేశంగా నిలిచింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం పొందగలుగుతోంది. 7. భవిష్యత్తు కోసం వ్యవసాయం. పర్యావరణ మార్పులతో పోరాటం. వ్యవసాయం, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పంటల భద్రత. పంటలను విపత్తుల నుండి రక్షించడానికి రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేయడం అవసరం. సందేశం. వ్యవసాయం కేవలం జీవనోపాధి కాదు, అది జీవన విధానం, దేశ అభివృద్ధి పునాది. రైతే దేశానికి రాజు అనే నినాదం శాశ్వతంగా నిలవాలంటే రైతులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వ్యవసాయం మన భూమికి ప్రాణశక్తి. అది పునరుత్పత్తి చేసే బీజం కాదు, మన భవిష్యత్తు రక్షణకు